స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నీలా సత్యనారాయణ. స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని వేమూరి సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొని మాట్లాడారు. మారుమూల గ్రామాలకు ఇటువంటి వైద్య సేవలు తీసుకొని రావడం ఎంతో హర్షణీయమని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రామాల్లో అనారోగ్యం కారణంగా జరుగుతున్న మరణాల సంఖ్యను తగ్గించవచ్చని, వేమూరి సత్యనారాయణ లాంటి సర్పంచులు అన్ని చోట్ల ఇటువంటి ఆరోగ్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైద్య బృందం వారు మాట్లాడుతూ, కరోనా తరువాత గ్రామ స్థాయిలో ఎంతో మంది హై బీపీ, హై షుగర్ వల్ల మరణిస్తున్నారని, ఇటువంటి పరీక్షల ద్వారా, వైద్య శిబిరాల ద్వారా ఆ రకమైన సమస్యలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్టును సర్పంచ్ వేమూరి సత్యనారాయణను కొనియాడారు. మరి ఈ రోజు ఈ యొక్క మునగాల మండలం నరసింహపురంలో ఈ రీతిగా మెగా మెడికల్ వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరం. మరి యశోద హాస్పిటల్ నుంచి మరి డాక్టర్స్ మన ఊరికి రావడం అనేది ఎంతో సంతోషకరం. మరి యశోద హాస్పిటల్లో లేదంటే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఇక్కడ చేసే ప్రతి ఒక్క పరీక్షలు, 2D ఈకో కావచ్చు, ఈసీజీ కావచ్చు, మరి బీపీ, షుగర్ ఇట్లాంటి పరీక్షలు మనం కార్పొరేట్ లో చేయించుకోవాలంటే 3,000 నుంచి 4,000 రూపాయలు అవుతాయి. మరి అలాంటిది యశోద హాస్పిటలే మన ఊరికి వచ్చి ఈ అన్ని టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నది. మరి ఇట్లాంటివి మరి కరోనా తర్వాత మరి ఎలాంటివి రోగాలు వస్తా ఉన్నాయి అనేది ప్రజలకు అర్థం అవ్వట్లేదు. మరి చాలా మంది మేము చూస్తున్నప్పుడు పేషెంట్స్ కి హై షుగర్ ఉంటా ఉన్నది, బీపీ హైగా ఉంటా ఉన్నది. అయితే ఊర్లలో ఉంటున్న ఈ యొక్క ప్రజలకు వాళ్ళకి అర్థం కాదు. అంటే వాళ్ళకు ఉన్న పని ఒత్తిడి కావచ్చు, మరి దాని తర్వాత డబ్బులు ఏమి కావచ్చు, మరి వీటన్నిటిని బట్టి వారు అర్థం చేసుకోలేక చూపించుకోలేకపోతారు. మరి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఓ 10,000 రూపాయలు అయితే ఎందుకులే అని అనుకుంటారు. కానీ ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడు పేషెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనము ఈ యొక్క పరీక్షలు చేసినప్పుడు నిర్ధారించవచ్చు. నిర్ధారించిన తర్వాత ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాళ్ళని మళ్ళా యశోద హాస్పిటల్కి వాళ్ళని తరలించి అక్కడ ఒకవేళ వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఫ్రీగా మరి కార్డియాక్ ప్రాబ్లం కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ డిటెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే అక్కడ కూడా సర్జరీస్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ అనేది ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో మరి జరగడం అనేది చాలా సంతోషం. మరి డాక్టర్స్ గా మేము కూడా మరి హైదరాబాద్, మహాపట్నం నుంచి వచ్చి ఇలాంటి మారుమూల గ్రామంలో మరి మెడికల్ క్యాంప్స్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఊరు ప్రజలందరూ కూడా విశేష స్పందనతోటి వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని వినియోగించుకుంటా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 400 నుంచి 500 మంది మరి రిజిస్టర్ చేసుకొని ఎంతో మంది ప్రజలు వచ్చినట్టుగా మేము చూస్తా ఉన్నాం. ఎన్నో న్యూ కేసెస్ డిటెక్ట్ అవుతా ఉన్నాయి. మరి ఈసీజీ కావచ్చు, మరి 2D ఈకోలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తా ఉన్నాయి. మరి కరోనా తర్వాత కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నాక కొన్ని హెల్త్ ఇష్యూస్ కొత్తగా డిటెక్ట్ అవుతా ఉన్నాయి. అవి మేము గమనిస్తా ఉన్నాం. మరి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు నరసింహాపురం గ్రామంలో స్వర్ణభారతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, రాజశేఖర్ గారి నిర్వహణలో, నీల సత్యం గారి పర్యవేక్షణలో మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం. నిజంగా గ్రామాల్లో పేదలు ఒక రోజు పని చేస్తే 1000 రూపాయలు కూలిపోయే పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి లేకుండా షుగర్ కానీ, బీపీ కానీ, మామూలు జబ్బులు లేనప్పుడు కూడా ఇక్కడే చూసి వాళ్ళకి మందులు ఇచ్చి నివారించే విధంగా చర్యలు తీసుకున్న స్వర్ణభారతి ట్రస్ట్ వారు మరొకసారి అభినందన తెలియజేస్తూ, మునుముందు కూడా వీరు అనేక గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి పేదవారికి, బడుగు బలహీన వర్గం వారికి చేయుతం ఇచ్చి ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి ఇందా పెద్ద ఆరోగ్యం మహాభాగ్యం, ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ డబ్బు మనకు సహకరించదు. కాబట్టి మనం ముందు నుంచి కూడా మంచి అలవాటుతో ముందుకు పోతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక నరసింహాపురం గ్రామంలో స్వర్ణభారతి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి మెగా హెల్త్ క్యాంప్కి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మరియు చూపించుకోవడానికి, వారి ఆరోగ్య పరిస్థితులు చూపించుకోవడానికి వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సమాజంలో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక సంస్థ స్వర్ణభారతి ట్రస్ట్. వారు అనేకమైనటువంటి ఈ సొసైటీకి సంబంధించినటువంటి సామాజిక కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది.
అందరి మన్ననలు పొందడం జరిగింది. అదే కాకుండా గురువారం శనివారం నాడు ఈ పాదచారులకి పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప అయినటువంటి విషయం. ఫస్ట్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే సర్వ్ టు ది నీడీ, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం సర్వీస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి స్వర్ణ భారతి ట్రస్ట్ వారు మరియు వారి చైర్మన్ అయినటువంటి నీల సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాలు ఇదే విధంగా చేసుకుంటా అందరి మన్ననలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి యశోద హాస్పిటల్ వారు ఈ రోజు నరసింహాపురం గ్రామానికి వచ్చి అందరికీ ఉచితంగా వైద్య టెస్టులు నిర్వహిస్తూ దానికి కావలసినటువంటి సూచనలు తెలియజెప్తున్నటువంటి ముఖ్యంగా యశోద హాస్పిటల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తూ భుజస్కంధాల మీద వేసుకొని నూతనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైనటువంటి వేమూరి సత్యనారాయణ గారు చాలా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకం తీసుకొని ఈ గ్రామంలో పేద ప్రజలకు అత్యధిక కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి యశోద హాస్పిటల్ వారి యొక్క వైద్యం అందాలనే తపనతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు శ్రీ బండవటి రామారావు గారికి మా పాలకవర్గం తరఫున మా నరసింహాపురం గ్రామ పంచాయతీ తరఫున మనకి హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఒక సర్పంచ్ అంటే కేవలం గ్రామ పంచాయతీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతోనే కాకుండా ప్రజలకి విద్యా వైద్యంతో పాటు వారికి ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, ఎంతో చేయాలని చెప్పిన ఒక తపనతోనే నేను ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమంలో ఉన్న విషయం అందరికీ విదితమే. అందులో భాగంగా ఇటీవల మాకు చారిగండ్ల రాజశేఖర్ గారు, ఇప్పుడు కాదు మాకు 20 సంవత్సరాల క్రితం నుంచే మా ఇద్దరి మధ్యలో మంచి పరిచయం ఉంది. అలాగే సర్పంచ్ గారిని గెలిచిన తర్వాత అన్న మీ గ్రామానికి ఏదో ఒక ఇలాంటి మా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అట్లా మీ కోదండరాం సంఘ్ సేవా సంస్థ తరఫున మనం కార్యక్రమాలు చేద్దామని చెప్పని ముందుకు రావడం, మొన్న ఐ క్యాంపు ద్వారా పెట్టేసి వారికి ఇందాక చెప్పినట్టుగా 50 మందికి ఇక్కడ 300 మంది పైచీలకు ఇక్కడ ఓపీకి వచ్చారు. 50 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేయడం జరిగింది. అదేవిధంగా నేడు ఇక్కడ అంతటా మనకి హైదరాబాద్లో పేరుగాంచిన ఒక మలకపేట యశోద హాస్పిటల్ అని చెప్పండి, అది మామూలు హాస్పిటల్ కాదు. అలాంటి హాస్పిటల్తోనే వారు కొంచెం టైప్ అయిపోయి ఆ నరసింహాపురం గ్రామ పంచాయతీకి వారు అంటే ఇక్కడ స్వర్ణ భారతి మా పాలకవర్గం తరఫున హైదరాబాద్ మలకపేట యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం, దానికి వీరు ముఖ్యంగా పెద్దలు ఈ కార్యక్రమానికి రావటం, అదేవిధంగా నేను చేసే ప్రతి కార్యక్రమానికి నాకు వెన్నంటి ప్రోత్సహించుకుంటూ నాకు రకరకాలుగా అన్ని రకాలుగా ఆర్థిక సహకారాలు ఇచ్చిన పెద్దలు నీలా సత్యనారాయణ గారికి, అదేవిధంగా మా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా గతంలో కూడా వీళ్ళకి మహిళల కోసం గర్భాశయ ముఖద్వారం అదేవిధంగా రొమ్ము పరీక్ష చేయడం జరిగింది. అట్లనే ఇట్లాంటి క్యాంపులు పెట్టినప్పుడు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపులని సద్వినియోగం చేసుకొచ్చేసి వారికి ఉన్న ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పని ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఆరోగ్యం సరిగా లేకపోతే అవన్నీ కూడా శూన్యం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టేసి ఇలాంటి వైద్య పరీక్షలు చేర్చుకొని చేసి ఈ క్యాంపులని సద్వినియోగం చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. పోవాలంటే ఒక రోజు కూలి పెడితే 500 వచ్చే పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఈ రోజున మన గ్రామంలోనే ఇది ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇవే కాకుండా తప్పకుండా వాళ్ళు ఇంకా కొన్ని అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ఈ విధంగా పేద పేదలకి మరి అక్క చెల్లెలందరూ పేదవాళ్ళందరికీ కూడా ఆరోగ్య పద్ధతులు అన్ని మందులు ఇచ్చి మంచిగా నయం చేసి మున్ముందు కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం,
సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.